श्रीराम जय जय राम శ్రీరామ్ జయ జడ్జిమెంట్ ఇచ్చింది ఏదో ఒకటి చెప్పి ఉంటారు, అది యాజ్ ఈజ్ గా చెప్పలేరు మీరు, ఎందుకు జ్ఞాపకం ఉండదు, కానీ మీకు జ్ఞాపకం ఉన్నంత మటుకు ఏం చెప్పారు? అదే సార్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు సాయిబాబా అనేది మన హిందూ అవన్నీ వివరణ వద్దు, ఏం చెప్పారు చెప్పండి. గుళ్ళల్లో నుంచి తీసేయాలి అని చెప్పి. ఏం తీసేయాలన్నారు? సాయిబాబా విగ్రహాన్ని, షిరిడి సాయిబాబా సో విగ్రహాన్ని. షిరిడి సాయిబాబా విగ్రహాన్ని గుళ్ళలోంచి తీసేయాలి, ఇది కదా స్టేట్మెంట్ మీరు ఇచ్చేది? ఎస్ సార్. శ్రీరామ్ జయ ఈ దహన సంస్కారం అన్నది చెయ్యడం జరుగుతుంది ఎవరికన్నా సరే, అది సన్యాసి కానిది కాదు. దానికి సన్యాసి ఎవరన్నా దహనం చేసిన ఎగ్జాంపుల్ ఇవ్వండి అన్నారు అనుకోండి, శంకరాచార్యుని దహనమే చేశారు, అవును, మహర్షి దయానంద సరస్వతిని దహనమే చేశారు. అవును. మరి ఇంకంతకంటే ఏం కావాలి మీకు? సో ఇదేంటంటే వీళ్ళు చెప్తున్న ఏదైతే థియరీ ఉందో పూడ్చటం అన్నది, ఇది ముస్లిమ్స్, అతను ఫకీర్ కాబట్టి అతన్ని పూడ్చారు. క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, పాస్టర్లు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరినో ఒకరిని డబ్బులు ఇచ్చి, అలా నువ్వు వచ్చి నువ్వు ఇట్లా నాటకం ఆడరా, నీకేదో తీర్థం ఇస్తా, నేను తగ్గిపోయినట్టుగా నువ్వు గోల్ చేసుకుంటూ వెళ్ళిపో, వెంటనే అది ప్రచారం జరిగిపోతుంది. తీర్థం కూడా కాదు సార్, వీల్ చైర్లలో వచ్చినవాడు లేచి నించొని పరిగెడుతుంటుంటాడు. అది ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదే విషయం, అది వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ప్రతి వీల్ చైర్ వాడు లేచి పరిగెడుతుంటాడు కదా మరి. అంతక్కర్లేదు సార్, మేము అడిగామన్నమాట. నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, ఇప్పుడు పోపు ఆయన అక్కడికి వీల్ చైర్లోనే వస్తున్నాడు, ఆయనకు కూడా నువ్వు ఇట్లాంటివి చేసి ఆయన నించోబెట్టరా బాబు అని చెప్పి. బాగా చెప్పాడు, చాలా బాగుంది, అద్భుతంగా. ఓం నమస్కారం అండి, నేను శాస్త్రి మునగాల, శాస్త్రి సనాతన సేనకు స్వాగతం. మనకు పరిచయం డాక్టర్ వెంకటార్ చాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి, చెప్పండి శాస్త్రి గారు. సార్ మీరు ఈ వార్త విన్నారా? ఇదేంటి, తమిళనాడు హైకోర్టు, తమిళనాడు అంటే ఇప్పుడు చెన్నై హైకోర్టు ఒక 2 days బ్యాక్ ఒక రూలింగ్ ఇచ్చిందట. చెన్నై అదే తమిళనాడులో ఉన్న అన్ని గుళ్ళల్లో నుంచి సాయిబాబా విగ్రహం ఏదైతే ఉందో అది తీసేయాలి అన్నట్టు చెప్తున్నారు అంటే రూలింగ్ ఇచ్చిందా, రూలింగ్ ఇవ్వలేదా, రూలింగ్ ఇవ్వబోతున్నారా ఏంటి? రూలింగ్ ఇచ్చింది సార్, ఇచ్చేసింది రూలింగ్. అవును, ఆ రూలింగ్ ఇచ్చేసింది. పక్కా ఇది రూమర్ కాదు, ఇది కాదు సార్, రూలింగ్ ఇచ్చింది. ఓకే, సో ఏమని ఇచ్చింది? అదే అన్ని గుళ్ళల్లోంచి సాయిబాబా విగ్రహాన్ని తీసేయాలా? షిరిడి సాయిబాబా విగ్రహాన్ని. ఎందుకంటే ఇప్పుడు సత్యసాయి విగ్రహాలు ఎక్కడ గుళ్ళలో లేవు. అవును. సో ఉన్నదల్లా షిరిడి సాయి విగ్రహాలే. సో అంటే ఇప్పుడు నాకు ప్రశ్న ఉంది, దానికి సంబంధించిన వార్త ఏమన్నా మీ దగ్గర ఉందా? చూపించగలరా? షేర్ చేయగలుగుతారా? లేకపోతే అంటే ఒక వార్త అంటే లింక్ లాగా ఉంది, యూట్యూబ్ లింక్ ఒకటి ఉంది, అది పెడతా. అవసరం యూట్యూబ్ లింక్ వద్దు, మనకి ఓన్లీ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉంటే చూపిస్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అనుకుందాం, ఉందే అనుకుందాం. ఎన్నాళ్ళైంది ఇది వచ్చి వార్త? ఒక 2-3 days అవుతుంది సార్. ఓకే, సరే, ఇప్పుడు లెట్స్ సే దట్ వార్తని ఇలా తీసుకుందాం. మనం వార్తని మీరు యాజ్ ఇట్ ఈస్గా మీకు తెలిసింది, మీ బుర్రకి ఏదైతే మీరు చూసారు అనుకుంటున్నారో వార్తను యాజ్ ఈజీగా మళ్ళీ చెప్పండి. అదే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక అతను కోర్టులో పిల్లేసాడు అనమాట. అవన్నీ నాకు అనవసరం. హైకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? హైకోర్టు ఇట్లా తీసే విగ్రహాలు, ఎక్కడైతే సాయిబాబా విగ్రహాలు ఉన్నాయో అవి మన గుళ్ళకి సంబంధించినవి కాదు, అందుకని అవి తీసేయాలి అని చెప్పి అందులో ఒక ముస్లిం జడ్జి కూడా ఉన్నాడు అనమాట. వీళ్ళు కలిసి తీర్పిచ్చారు. ఎవరు జడ్జి ఉన్నారని అడగట్లేదు శాస్త్రి గారు, నేను ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. ప్లీజ్ ఫాలో మై క్వశ్చన్. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఏదో ఒకటి చెప్పి ఉంటారు, అది యాజ్ ఈజ్గా చెప్పలేరు మీరు, ఎందుకు జ్ఞాపకం ఉండదు, కానీ మీకు జ్ఞాపకం ఉన్నంత మటుకు ఏం చెప్పారు? అదే సార్, హైకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు సాయిబాబా అనేది మన అవన్నీ వివరణ వద్దు, ఏం చెప్పారు చెప్పండి. గుళ్ళల్లో నుంచి తీసేయాలి అని చెప్పి.
ఏం తీసేయాలన్నారు? సాయిబాబా విగ్రహాన్ని, షిరిడి సాయిబాబా సో, విగ్రహాన్ని షిరిడీ సాయిబాబా విగ్రహాన్ని గుళ్ళలోంచి తీసేయాలి. ఇది తీసేయాలి. కదా స్టేట్మెంట్ మీరిచ్చేది? యెస్ సార్. ఇప్పుడు దీనిలో 2 అంశాలున్నాయి శాస్త్రి గారు. సాయిబాబా విగ్రహాన్ని గుళ్ళలోంచి తీసేయాలంటే, సాయిబాబా గుళ్ళోంచి విగ్రహాన్ని గూడా తీసేయాలి గదా! అవును. అది అవును. గూడా గుడేగా? అవును. అందులోంచి తీసేయాలా? తీసేయాలిగా. అందులోంచి కూడా. ఎక్కడ సో ఈ విగ్రహాలన్నిటిని తీసేయాలి సార్. సాయిబాబా విగ్రహాలన్నిటిని తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు సాయిబాబా విగ్రహం అన్నది కొన్ని సార్లు కొన్ని గణేష్ టెంపుల్స్‌లోనో, కొన్ని వెంకటేశ్వర స్వామి అవును. టెంపుల్‌లోనో, కొన్ని శివ టెంపుల్‌లోనో పెడుతున్నారు. అవును. సో, అందులోంచే తీసేయాలా? లేకపోతే సాయిబాబా టెంపుల్ అన్నదుంది. దానిలో సాయిబాబా ఉన్నాడు. ఆ విగ్రహాన్ని తీసేయాలా? ఆ విగ్రహాలు గూడా తీసేయాలి. ఇది జబర్దస్త్ జడ్జ్‌మెంట్ అయితే. ఆ! ఎందుకంటే దీనికి ఇప్పుడు రీజన్స్ ఏమైంటాయి? ఏమని చెప్తున్నారు? ఏమన్నా మీకు ధ్యాస ఉందా? రీజన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుందేంటంటే ఇది హైకోర్ట్ చెప్తోందేంటంటే మన హిందూ ధర్మంలో సాయిబాబా అనే అతను లేడు. అతను ఒక ఫకీరు ముస్లిం సముదాయానికి చెందినవాడు కాబట్టి హి ఈస్ నో లాంగర్ రిక్వైర్డ్ హియర్ అని జెప్పి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఈ విషయాన్ని మనకి ద్వారకా పీఠాధిపతి పీఠాధిపతి ఆయన అప్పుడు ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన 90 ఏళ్ల దాకా బతికి చనిపోయారు. ఒక 10 ఏళ్ల క్రితం ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడు. మనం సాయిబాబా దాన్ని దాదాపు 3, 5 సార్లు ఉటంకించాం మనం దాన్ని. సో, ఇప్పుడు ఆయన ద్వారకా పీఠాధిపతి అంటే ఇప్పుడేంటంటే మనకి హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన 4 పీఠాలున్నాయి. మన పీఠాలు శంకరాచార్య పీఠాలు. పీఠాలు. ఆ అవును. శంకర పీఠాలు 4గిట్లో ఒకటైన ద్వారకా పీఠం ఉంది. ఆ అవును. ద్వారకా పీఠాధిపతి స్పష్టంగా చెప్పారు. అవును. ఏమనంటే సాయిబాబా అతను ముస్లిము. అవును. ఎందుకు అతని దేవుడిగా ఎందుకు అనుకోకూడదు? అవతారం కింద ఎందుకు అనుకోకూడదు? ఆయన స్పష్టంగా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే భగవంతుడు విష్ణుమూర్తి అవతారం తీసుకునే ముందు ఏ తల్లి కడుపులో పుట్టబోతున్నాడో ఆ తల్లికి కనిపిస్తాడు. చతుర్భుజుడై కనిపిస్తాడు. హ్మ్. కనిపించి నేను నీ గర్భంలో నేను పుడుతున్నాను అని చెప్పి పుడతాడు. అది హ్మ్. ఆయన ఉవాచ. యాహ్! ఇప్పుడు ఆయన శంకర పీఠానికి అధిపతి కాబట్టి ఆయన చెప్పిన దానిలో ఒకవేళ హిందూ మతస్థులు గనక ఆ విష్ణుమూర్తి అవతరించాడు అనుకుంటే ఇట్లా అనుకోవాలి. అది లెక్క. అవును. కాబట్టి ఈయన సాయిబాబా అన్నది ఒక అవతారం కాదు అని స్పష్టత ఇచ్చాడాయన. అవును. అవును. అప్పుడే అదే డెఫినిషన్ తీసుకొని కోర్ట్‌కెళ్ళాలి మనం యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. ఎవరైతే పిల్లేసారో బహుశా వాళ్ళే దాన్నే తీసుకొని ఉటంకించుంటారు. ఏసాడు. అవును. సో, అవును. దేర్‌ఫోర్ ఆటోమేటికల్లీ జడ్జ్ మస్ట్ హావ్ కన్సిడర్డ్ థట్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఈ చాగంటి కోటేశ్వరరావు, లేకపోతే ఇంకో ఆయన షణ్ముగ శర్మ, లేతే ఇంకో ఆయన గరికపాటి నరసింహారావు వీళ్ళందరూ దత్తాత్రేయ చరిత్రలో ఉంది, ఇది ఉంది, అది ఉందని ఏదో కల్పితాలు కలుపుతున్నారు మొత్తానికి. అవును. కలిపి అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ శంకరాచార్య ఏం చెప్పాడో నువ్వు వినకుండా నీ 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 ధోరణిలో నువ్వు వెళ్తాను అంటే ఎట్లా అండి శాస్త్రి గారు? అవును. అవును. సో, ఇప్పుడు ఈ ప్రవచనకర్తలు రియలైజ్ అవ్వాల్సింది మొదటి నుంచి ఎందుకు ప్రవచనకర్తలు తప్పు చెప్తున్నారు అని చెప్పానంటే శాస్త్రి గుర్తుపెట్టుకోండి. ఐ అవును. టోల్డ్ 10 ఇయర్స్ బ్యాక్ ఆల్సో సేమ్ అవును. థింగ్. సో, అవును. థిస్ ఈస్ అవును. రాంగ్. ఇట్లా చేయకూడదు వీళ్ళు. ప్రవచనకర్తలు నోటికొచ్చింది చెప్పకూడదు. వేద ప్రకారం వెళ్ళాలి మీరు అని చెప్పారు. చెప్పారు వినాలి. మీరు చెప్పారు అప్పుడు ప్రవచనం అంటే మంచి వచనాలు. మంచి వచనాలు ఎక్కడుంటాయంటే వేదంలోంచి తీసుకొని చెప్పాలి అని చెప్పి చెప్పారు ఎగ్జాక్ట్‌లీ. మీరు. ఎగ్జాక్ట్‌లీ. ప్రకృష్టమైన వచనాలవి. ఎగ్జాక్ట్‌లీ. అది చాలా అత్యుత్తమ జ్ఞానం కలిగి ఉంటాయి కాబట్టి అవి ప్రవచనాలవుతాయి. సో, అవును. అలాంటిది ఇలా డీలా పడేసేసి దానికి ఇంకెవరో సాయిబాబా భక్తులు చాగంటి కోటేశ్వరరావు మీద పడితే ఆయన లేదు లేదు నాకు నేను పొద్దున్న లేవంగానే ఆయనే చూస్తాను. ఆయన ఎదురుగుండా ఉంటాడు. పటం ఉంటుంది. నేను ఆయన చూసి నమస్కరించుకొనే బయటికెళ్తాను అని చెప్పి ఈయన కాకమ్మ కబుర్లు చెప్పారు. ఇంత భయపడుతుంటే ఎట్లా సార్ వీళ్ళు నాకు అర్థం కాదు. బ్రాహ్మడు భయపడకూడదండి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. బ్రాహ్మడికి జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో మెలగాలి. జ్ఞానంతో మాట్లాడాలి. దేనికి ఇటువంటి చిల్లర మల్లర వాటికి భయపడకూడదు. అవును. సో, ఇగ సాయిబాబా భక్తులొచ్చి మీద పడితే ఇట్లా అన్నాడంటే, ఒక ముస్లిం వచ్చి మీద పడ్డాడంటే ఖతం పారైపాయ. ఎగ్జాక్ట్‌లీ. కాదా? ఎగ్జాక్ట్‌లీ. మరి. సో, ఇది ఏమంటున్నా అంటే వీళ్ళందరూ సరే ఇప్పుడు అది వదిలేద్దాం. హైకోర్ట్ అయితే జడ్జిమెంట్ ఇచ్చిందిప్పుడు. అవును. ఏది మ చెన్నై మన ఏమో తమిళనాడు హైకోర్టు హాస్ గివెన్ ఎ జడ్జ్‌మెంట్ దట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇది ట్రూతేనా ఇది? ఇది పక్కా ట్రూత్ కదా! యెస్ సార్. నేను లింక్ పెడతాను కూడాను తర్వాత. సరే. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆ జడ్జిమెంట్ కరెక్ట్ అనడానికి మనకి ఇన్ని సాక్ష్యాలిచ్చాము ఇప్పుడు.
అవును. సో, ఒకటేంటంటే శంకరాచార్య హిందూ మతాలకు సంబంధించిన వాళ్ళకి పెద్ద. ఆయన చెప్పాడు. దాన్ని ఇంకే శంకర మఠ పీఠాధిపతి అపోజ్ కూడా చేయలేదు. యెస్. యెస్. అవును. కాబట్టి దాన్ని సమర్థించినట్టు లెక్క. అవును. సో, ఇది కాకుండా ఆయన చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆహ్, శ్రీ శ్రీకృష్ణుడు అన్నవాడు హి ఈజ్ ఏ అవతారం అని చెప్పి హిందువులందరూ నమ్ముతారు. యోగి బేసికల్‌గా నేను నమ్మేది మటుకు. దట్ ఈస్ మనం మాట్లాడేది వేరు. హిందువులనేవాళ్ళు శ్రీకృష్ణ అవతారంగా నమ్ముతారు. అవును. ఓకే. నమ్ముతారు. గుళ్ళలో ఆయన విగ్రహం పెట్టి పూజిస్తారు. అవును. ఓకే. అయితే ఆయన చనిపోయినప్పుడు బోయేవాడు బాణం వేస్తే కాలి వేలికి తగిలి ఆయన చనిపోయాడు. దాని తర్వాత మన అర్జునుడు వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని చూసి ఆయనకి దహన సంస్కారాలు చేశాడు. అవును. అవును. హ్మ్. సో, ఇప్పుడు మనకి తెలిసి కృష్ణుడిని దహన సంస్కారాలు చేశాడని స్పష్టంగా వ్యాస భారతంలో రాశారు. అవును. రాసిన తర్వాత అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే! కాదు అంటే కుదరదు. అవును. మరి షిరిడీ సాయిబాబాని ఏం చేశారండి? నాకు తెలిసి చిన్నప్పుడు నేను ఇదేంటి మహారాష్ట్రలో చదువుతున్నప్పుడు అక్కడ పుస్తకంలో నాకు చదువుతున్న అంటే అక్కడ ఉన్నది లీలగా గుర్తనమాట. వాళ్ళేమన్నారంటే ఆయన శవాన్ని పెడితేట సగమేమో పూలయ్యాయి, సగమేమోనో రాళ్ళయ్యాయి అని ఏదో అంటుంటారు. ఆయన్ని పూడ్చిపెట్టారండి. పూడ్చిపెట్టిన తీసిన తర్వాత. సమాధి. ఆయనది సమాధి. మీకు శ్రీకృష్ణుడి సమాధి ఎక్కడన్నా దొరుకుతుందా? లేదు కదా! అవును. కాబట్టి అవతార పురుషుడైన వాడు ఇక్కడ ఇఫ్ హి హాస్ యూ నో హి కాలం చెల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దహన సంస్కారాలు చేశారు కానీ ఆయన్ని ఇంకేమి చేయలేదు. చేయలేదు. అవును. అవును. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఈ పర్టిక్యులర్ సాయిబాబా అతన్ని పూడ్చటం లేదు లేదు సన్యాసుల్ని పూడుస్తారు. ఇవి చేస్తారు, అవి చేస్తారని మాట్లాడతారు కొంతమంది. అది తప్పు. అట్లయితే అది మరి పుట్టపర్తి సాయిబాబా సమాధి గూడా ఉండాలి గదా! ఉందా? నాకు తెలీదు అది. ఆ! నాకు ఆ విషయం తెలీదు. ఇప్పుడు నేనేమన్నాను దహన సంస్కారాలన్నది హిందూ సాంప్రదాయం. సాంప్రదాయం. అవును. అది ఇంక అసలు సన్యాసికి పూడ్చడం అంటూ ఉండదు. ఇది అవును. దరిద్రం. ఇక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఈ అవును. అవును. ముస్లిమ్స్ దగ్గర నుంచి వచ్చిందిది. అవును. ఆ! నేనేమంటున్నా అంటే ఈ దహన సంస్కారం అన్నది చెయ్యడం జరుగుతుంది. ఎవరికన్నా సరే అది సన్యాసి కానిది కాదు. దానికి సన్యాసి ఎవరన్నా దహనం చేసిన ఎగ్జాంపుల్ ఇవ్వండి అన్నారనుకోండి, శంకరాచార్యుని దహనమే చేశారు. అవును. మహర్షి దయానంద సరస్వతిని దహనమే చేశారు. అవును. మరి ఇంకంతకంటే ఏం కావాలి మీకు? సో, ఇదేంటంటే వీళ్ళు చెప్తున్న ఏదైతే థియరీ ఉందో పూడ్చటం అన్నది, ఇది ముస్లిమ్సు అతను ఫకీర్ గాబట్టి అతన్ని పూడ్చారు. అవును. ఫకీర్ గాబట్టి. పూలగా మారటం, రాళ్ళగా మారటం తొండి కథలొద్దు మనకి. ఎగ్జాక్ట్. ఓకే. విల్ టాక్ ఇన్ ప్లెయిన్ వర్డ్స్. దట్ ఈస్ అతన్ని పూడ్చారు. అతని సమాధే గదా! ఇప్పుడు షిరిడీలో ఉన్నదిప్పుడు. ఉన్నది. ఉన్నది. అవును. మరి అలాంటప్పుడు ఇంక పూడ్చారు అన్నప్పుడు దట్స్ గాన్ కేస్ ముస్లిం ఇంక సమస్య లేదు. అవును. లేదండి మనకిక్కడ చిన్న పిల్లలు గూడా చనిపోతే పూడుస్తారు అది కాదు. ఎవ్వరైనా సరే దహన సంస్కారాలు చేయడమే హిందూ సాంప్రదాయం. ఇంక వేరే మాట లేదు. అంటే ఇవాల్టి రోజున ఇఫ్ యూ గో అకార్డింగ్ టు ద ఇండియన్ ఇప్పుడున్న కాస్ట్ సిస్టమ్ ప్రకారం పోతే నాన్ బ్రాహ్మిన్స్ గూడా చాలా మంది కా పూడుస్తారు గదా సార్? లేదండి పూడ్చకూడదు తప్పది. ఓకే. యాహ్! వాళ్ళు తప్పు. ఇప్పుడు వీరశైవులని కొంతమంది ఉన్నారు కదా! ఇక్కడ. ఎక్కడ ఆ! మన కర్ణాటకలో. ఆ! ఆ! వీరశైవులంటారు, లింగాయతులంటారు వాళ్ళని. హ్మ్. వాళ్ళు ఇట్లా పూడుస్తూ ఉంటారు. అవును. ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంది గూడా పూడ్చారు అని విన్నాను నాకు నేను. తెలీదు అదేం చేస్తది. తప్పవుతుందది. హ్మ్. ఇదంతా కూడా తప్పది. సో, దిస్ సిస్టమ్ హాస్ కమ్ అగెయిన్స్ట్ ద బ్రాహ్మణిజం అన్నమాట. సో, అవును. కొంతమంది అట్లా తయారయ్యారు. అవును. అవును. సో, దేర్‌ఫోర్ ఇది ఏంటంటే వేదం ఏం చెప్తుందంటే లాస్ట్‌కి భస్మాంతకం శరీరం అని చెప్పి మంత్రంలో వస్తుంది మనకి. అవును. సో, శరీరము అంతంలో భస్మం చేయాలి దాన్ని అని చెప్తోంది స్పష్టంగా. అవును. సో, దానికి విపరీతంగా కానీ, వ్యతిరేకంగాని చేస్తే వేద విరుద్ధం అవుతుంది. అవును. కాబట్టి వేద విరుద్ధమైన పనులు షిరిడి సాయిబాబా విషయంలో జరిగింది. అతనసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక హిందూ యూ నో యోగిగా తీసుకోలేము.
ఇప్పుడు ఆయన్ని మనం యోగిగా అసలు ఆయన్ని ఇంట్రొడ్యూస్ ఎందుకు చేశారు సార్? ఎవరు చేశారు? అది ఎందుకు అట్లా అంత కంటిన్యూ అయింది? మీరెప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి. హ్మ్. ఎక్కడైతే ప్రజల్ని ముప్ ముప్పు తిప్పలు పెట్టి డబ్బులు సంపాదించుకోవాలంటే ఈజీగా ఇది రకం అన్నమాట. ఇప్పుడు యూపీలో ఒక ఎవరో ఎవరో బాబా అతను మాట్లాడుకున్నాం మనం, గుర్తుంది గదా! అవును. ఆ! సో, ఆ బాబా చుట్టూ జనాలు లక్షల మంది చేరారు. అవును. కృష్ణుడిని మీకు ప్రశ్న కూడా అడిగాను. కృష్ణుడు వెళ్తున్నప్పుడు 2,00,000 మంది ఎక్కడన్నా వచ్చారా? రాలేదు. అవును. సో, ఈ బాబాకొచ్చారు. అవును. అంటే ఉద్దేశ్యం ఏంటంటే, ఆ బాబా చుట్టూ ఉన్న భజన పరులు వాళ్ళు వీళ్ళు బాబా యొక్క గొప్పతనాన్ని బ్రహ్మాండంగా మారుస్తారు. సో, ఆ మార్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నమ్మకాన్ని కుదురుస్తారు. అవును. ఇప్పుడు మీకు ఎట్లయితే మీకు ఈ ఈ ఈ ఈ ఎవరు వీళ్ళు మన హ్మ్. క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళుంటారు గదా! అవును. వాళ్ళేం జేస్తారు, పాస్టర్‌లు వాళ్ళేం జేస్తారు, ఎవడినో ఒకడిని డబ్బులిచ్చి, "అరేయ్! నువ్వొచ్చి నువ్వు ఇట్లా నాటకం ఆడరా, నీకేదో తీర్థం ఇస్తా, నేను తగ్గిపోయినట్టుగా నువ్వు గోల చేసుకుంటూ ఎళ్ళిపో." వెంటనే అది ప్రచారం జరిగిపోతుంది. తీర్థం గూడా గాదు సార్. వీల్ చైర్‌లో వచ్చినోడు లేచి నించొని పరిగెడుతుంటుంటాడు. అది ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అదే విషయం అది వాళ్ళ హాస్పిటల్‌కెళ్తే ప్రతి వీల్ చైరోడు లేచి పరిగెడుతుంటాడు గదా! మరి. అంతక్కర్లేదు సార్. మేము అడిగామనమాట. "నువ్వు ఇన్ని జేస్తున్నావు గదా! ఇప్పుడు పోపు ఆయన అక్కడికి వీల్ చైర్‌లోనే వస్తున్నాడు. ఆయనకు గూడా నువ్వు ఇట్లాంటివి జేసి ఆయన్ని నించోబెట్టురా బాబు" అని జెప్పి. చెప్పారు. చాలా బావుంది. అద్భుతం గదా! సో, ఇప్పుడేంటంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇవన్నీ పోపు లీలలు అని చెప్పి మహర్షి దయానంద సరస్వతి చెప్పాడు. దాని తర్వాత మన సోషల్ స్టడీస్ పుస్తకాల్లో గూడా వచ్చినియి. సో, హ్మ్. ఇవన్నీ ఏంటంటే పోపు లీలలనమాట. ఇవన్నీ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. సో, అవును. అలాంటి డబ్బు ఎటువంటి డబ్బు అంటే అది పాపపు సొమ్ము. విపరీతమైన సొమ్ము కుదురుతుంది. కొన్ని కోటాను కోట్లలో చేరిపోతుంది ఆ డబ్బు. అవును. ఒక్కసారి చేరిపోయిన తర్వాత ఆయన చుట్టూ భజన పరులొచ్చేస్తారు. వాళ్ళే అవును. దాన్ని మార్కెటింగ్ చేస్తారు. బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేస్తారు. సో, వాళ్ళు ఆ డబ్బులు నొక్కేస్తూ ఉంటారనమాట. మీకు సత్యసాయిబాబా చనిపోయినప్పుడు కూడా ఆయన వెంటనే చనిపోయాడని డిక్లేర్ చేయలేదు. చేయలేదు. అవును. అవును. ఆ ఆస్తిపాస్తులన్నీ వీళ్ళందరూ డైరెక్టర్లందరూ, ట్రస్టీస్ అందరూ పంచుకున్న తర్వాతనే వాళ్ళు చేసుకున్నారు. చేశారు. అవును. సో, అవును. ఇవన్నీ మనము కొత్తేం కాదు మనకి ఈ విషయం. సో, అయితే విశేషం ఏంటంటే అది అది నిజంగా సత్యసాయిబాబా అట్లా పంచుకున్నారా లేదా అంటే మనమైతే చూడలేదు శాస్త్రి గారు. కానీ ల లారీల్లో ఎళ్ళాయి గాని జనాలు కానీ చాలా మంది అదే చెప్తున్న మాటకి అది ఎంతవరకు వాస్తవం నాకు తెలీదు. తెలీదు. అవును. అది కరెక్టే. కానీ ఇంకో విషయం ఏంటంటే మనకి శృంగేరి శంకర మఠంలో అక్కడ ఒకతను హత్య చేయబడ్డాడు. అవును. 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 సో, ఆ విషయంలో గూడా మరి పీఠాధిపతిని అరెస్ట్ చేశారు గదా! జయలలిత అరెస్ట్ చేయించింది గదా! సో, అవునవును. ఇవన్నీ మీకు సుపరిచితమే ఇవన్నీ. సో, ఎందుకంటే అతను ఎందుకు హత్య చేయబడ్డాడంటే అతను మొత్తం లెక్కలు తీస్తే తప్పు లెక్కలొచ్చినాయని చెప్పి అతన్ని కనిపెట్టాడు. సో, అతన్ని పాపం చంపేశారు. అవును. ఇప్పుడు నేనేమనంటే ఇలాంటి సిస్టమ్ ఉంది అక్కడ. సో, ఇది ఈ దౌర్భాగ్యాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి శాస్త్రి గారు? ఇందులో పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ లేకపోతే అయ్యుండొచ్చా సార్? అవ్వదు శాస్త్రి గారు. హ్మ్. పొలిటీషియన్స్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా మీకు స్థితిగతులు రావు. హ్మ్. వాళ్ళని పొలిటీషియన్స్‌కి డబ్బు మార్పిడికి, బ్లాక్ మనీ, వైట్ మనీ కన్వర్ట్ చేయడానికి బాగా పనికొచ్చే సంస్థలు గదా! ఇవన్నీ. ఓహ్! ఓహ్! యాహ్! యప్. సో, అది అందుకని మనము దాన్ని సరే అది వాస్తవ, అవాస్తవాల గురించి మనం ఇప్పుడు మాట్లాడలేము. ఎందుకంటే ఇది ఈ చర్చ కాదది. ఓహ్! కేవలం షిరిడీ సాయిబాబా గురించి మాట్లాడటం ఇక్కడ. సో, అతను కాదు, అతను హిందువు కాదు, అతను ముస్లిము. అతన్ని వీళ్ళు వేసుకొని మీరు చెప్పిన ఈ డబ్బుల సంతనమాట ఇదంతా. సరే. ఇప్పుడు ఇది బానే ఉంది కానీ ఇప్పుడు హ్మ్. ఆహ్, అంటే దిస్ ఇస్ సెకండ్ క్వెషన్ అన్నమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆహ్, పార్లమెంట్‌లో చెప్పిన హ్మ్. దానికి ఇంకా వేరేవేమన్నా దానికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర అసలు? ఏం చెప్పాడో ఫస్ట్ చెప్పండి. అదే చెప్తున్నా అది అన్నాడు కదా సార్! అదేంటి ఫస్ట్ ఏమోను హిందువులు హిందువులంతా అబద్ధాలు చెప్తారు. హిందువులంతా గలాటాలు చేస్తుంటుంటారు అని అన్నాడు. తర్వాత హిందువులంతా వీళ్ళు హిందువులని చెప్పుకొని తిరిగే వాళ్ళందరూ కూడా హింసను హింస ప్రేరేపిస్తారు. అదే హింస అసత్యాలు చెప్తారు చెప్తారు. అవును. అని చెప్పాడు. అది అవును. పార్లమెంట్ సాక్ష్యంగా చెప్పాడు. టెంపుల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ సార్ అది.
అదే చెప్తున్నా. దానిలో ఇట్లా చెప్పాడు. చెప్పి ఆ తర్వాత ఎప్పుడైతే విలేకరులు అడిగారో ట్విస్ట్ చేశాడు దాన్ని. నేను బీజేపీ వాళ్ళని అన్నాను అని. సార్ ఆర్ఎస్ఎస్ పేరు తీసుకున్నావు, బజరంగ దళ్ పేరు తీసుకున్నావు, ఇంకా ఉత్త బీజేపీని ఎట్లా అంటావు సార్? నాకు అర్థం ఎట్లా కావట్లా. అంటావు? ఎట్లా అంటావు నువ్వు? పైగా బీజేపీ కాదు. నువ్వు పార్లమెంట్ సాక్ష్యంగా చెప్పిందేంటంటే, హిందువులని చెప్పుకొని తిరిగే వీరందరూ కూడా హింసాత్మకులు, అవును. అసత్యవాదులు. హిందువులని చెప్పుకొని తిరిగంటే మనం ఇప్పుడు నేను హిందూ అని చెప్పుకొని తిరుగుతున్నా. మరి నేను అసత్యవాదిని, హింసాత్మకుడని ఆయన ఉద్దేశం అనే కదా! అంతే ఎగ్జాక్ట్‌లీ. సో, అది ఎగ్జాక్ట్‌లీ. అది కోర్ట్‌లో ఛాలెంజ్ చేయాలి సార్ దాన్ని. కోర్ట్‌లో ఛాలెంజ్ చేయాలి మనం. ఇది ఎందుకంటే చేసి హి హాస్ టు అపాలజైజ్ టు ఎవ్రీ హిందూ. అంటిల్ దట్ టైమ్ ఆల్ హిందూస్ హావ్ టు అజిటేట్ ఆన్ దట్. మన వాళ్ళకంత ఇది లేదు సార్. మన వాళ్ళకి లేదంటే మన వాళ్ళెవరు అక్కడ? హిందువులు, సో కాల్డ్ హిందువులు. హిందువులు ఒకటండి. మనవాళ్ళు అన్నప్పుడు హిందువులు అంటున్నారు. మన వాళ్ళు హిందువులైతే యాజిటేట్ చేస్తారు. ఇప్పుడు మనం చేయట్లా ఇది యాజిటేషనే. మీకు అర్థమైందా? గోల గోల చేయాలండి. అక్కడ అందరూ చేరి గోల ఎట్లా చేయాలంటే రాహుల్ గాంధీని గెరావ్ చేయాలి. ఎక్కడికెళ్ళినా రాహుల్ గాంధీని గెరావ్ చేయాలి. చేసి నువ్వు ఫస్ట్ క్షమాపణ చెప్పు. హిందువులు అన్న వాళ్ళని ఇలా అన్నావు నువ్వు మాటలు. ఆయన ఎంత బీజేపీ వాళ్ళని నువ్వు అన్న మాట ఇది అని అవును. ఆయన వీడియోని ఆయనకే చూపించాలి. అవును. సో యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎ హిందూ. హ్మ్. నువ్వు చెప్పాల్సిందప్పుడు బీజేపీ వాదులందరూ కూడా అసత్యవాదులు అని చెప్పాల్సింది. ఆ! బీజేపీ పేరు తీసుకొని చెప్పు నువ్వు. అవును. ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు మోడీ అయితే బాజాప్తా కాంగ్రెస్ వాళ్ళ ఎమర్జెన్సీ మూలంగా చాలా నష్టం జరిగింది కాన్స్టిట్యూషన్‌కి అని చెప్పాడాయన. అవును. ఎగ్జాక్ట్‌లీ. కానీ నువ్వు కూడా బీజేపీ వాళ్ళ వాదం మూలంగా చాలా నష్టం జరిగింది చెప్పు తప్పు లేదు. అవును. కానీ నువ్వు హిందువులందరినీ కలిపి చెప్పావు నువ్వు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక యువకుడు ఉన్నాడు. వాడికి ఒక ప్రేమించిన అమ్మాయి ఏదో మోసం చేసిందనుకోండి. వెంటనే అమ్మాయిలందరూ ఇంతే అంటే అవును. తప్పవుతుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. అట్లనే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తిడుతూ అబ్బాయిలంతా ఇంతే అంటే అది కూడా తప్పవుతుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. నువ్వు అవును. ఎంతమందిని ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్. ఎగ్జాక్ట్‌లీ. ఇంక్లూడింగ్ యువర్ మదర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్. సో, ఇది తప్పైపోతాయి. సో, దేర్‌ఫోర్ ఈ కాంటెక్స్ట్‌లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రి గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీ స్టేట్మెంట్‌ని మనం అంగీకరించకూడదు. అందరూ దాని మూలంగా నష్టపోయారు. అందరు హిందువులు ఒక రోజు మొత్తం భారతదేశం అంతా ఉపవాసం ఉండాలి. హ్మ్. బయటకొచ్చి చెప్పాలి. మేము ఈరోజు ఉపవాసం ఉంటున్నామని మొత్తం గుళ్ళ దగ్గర చేరి, ఈరోజు రాహుల్ గాంధీ ఈ మాట అన్నందుకు మేము నిరసిస్తున్నాము. నల్ల బ్యాడ్జులు తెచ్చుకొని ఆ రోజంతా మనం నిరసించాలి. అవును. ఇది కూడా చేయలేరా? ఇది కూడా చేయలేరా? హిందువులంతా కట్టుకొని ఒక ప్లేస్‌కొచ్చి టెంపుల్స్ అన్ని చోటకొచ్చి చేరి నల్ల బ్యాడ్జ్‌లు పెట్టుకొని, మీడియాని పిలిచి ఇగో మేము ఈ రోజు నిరసిస్తున్నాం రాహుల్ గాంధీ చర్యని అని చెప్పి భారతదేశం అంతా నిరసించారనుకోండి. చేసేదేముంటుంది శాస్త్రి గారు ఇంకా? అవును. సిగ్గు లేదండి వీళ్ళకి? నాకు నిజంగా నాకు నిజంగా బా దానికి ఇప్పుడు లీడర్‌షిప్ క్వాలిటీస్ కావాలి. దానికేంటంటే బీజేపీ వాళ్ళు తీసుకురావాలి దాన్ని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకురావాలి. తీసుకొచ్చి నిరసన చూపించాలి. కనీసం అలా కూడా చేయరా? ఇప్పుడు అదే మాటని ఒక ముస్లిం వాడిని అనండి చెప్పండి. ఎంత రచ్చ అవుతది? ఎన్ని పగిలిపోతే ఎంత పబ్లిక్ ప్రాపర్టీ నాశనం అయితుంది చెప్పండి. అవును. అవును. సో, వి హావ్ టు అండర్‌స్టాండ్ రాహుల్ గాంధీ హాస్ టు అపాలజైజ్ ఫర్ థిస్. మన వాళ్ళు క్రికెటర్స్ ఇప్పుడు ఈ మొన్న మళ్ళీ మనవాళ్ళు అనకండి శాస్త్రి గారు. నాకు చిరాకొస్తోంది. సరే, మనవాళ్ళేంటి? సరే హిందువులు ఓకే. ఈ హిందువులు గూడా కాదు. సో కాల్డ్ హిందూస్. సెక్యులర్ హిందువులు. అది. ఇది బావుంది. సెక్యులర్ హిందువులు మొన్న ఇండియా వరల్డ్ కప్ టీ20 మ్యాచ్ ఏదో గెలిస్తే హ్మ్. బాంబేలో మెరీన్ డ్రైవ్ మొత్తం అసలు జనాలు నిండిపోయి కిటకిటలాడిపోయింది అసలు. ఒక అవును. చూసాను. 5 చూసాను. 5 కిలోమీటర్ల దాకా. అవును. చూసాను. అట్లాంటి వాటిటికెళ్తారు గానీ, ఇట్లాంటి వాటికి మీరు పిలవండి. పో మనకేం సంబంధం లేదనంటారు. ఇప్పుడు విశేషం ఏంటంటే సంబంధం లేకపోవచ్చు బాబు. ఒకానొక సందర్భంలో సంబంధం పెట్టుకోండి మీరు. పెట్టుకోండి. లేకపోతే హిందువులన్న వాడిని చీడ పురుగు కింద చూస్తారు. ఇప్పుడు చూడట్లేదా? ఇప్పుడు ఆ! చూస్తున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు పార్లమెంట్‌లో అంత మాట అనగలిగాడంటే ఎక్కడ తీస్తారు ఆ ధైర్యం? అదే వీళ్ళు గనక నిరసిస్తే మళ్ళొకసారి అనడానికి మూత్రం పోసుకోవాల్సొస్తుంది వాళ్ళు. అవును. ఆ మాత్రం చేయలేరు ఈ హిందువులు.
ప్రతి సిటీ, టౌన్‌లో, విలేజ్‌లో నిరసన తెలపాలి. మీడియా విల్ కవర్ ఇట్ ఆటోమేటికల్లీ. అనౌన్స్ చేయాలి. ఈ రోజున, ఈ పర్టిక్యులర్ పూట మేము ఉపవాసం ఉండి నిరసన తెలుపుతున్నాము. నల్ల బ్యాడ్జ్‌లు పెట్టుకొని టెంపుల్ దగ్గర ఉండటమే. సో, అందరిని మీ దగ్గర ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దగ్గరికెళ్ళి నల్ల బ్యాడ్జ్‌లు మేము సప్లై చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పాలి. అక్కడ జనాలు రాగానే నల్ల బ్యాడ్జ్ పెట్టించుకోండి. అయిపాయే. అవును. పెట్టుకోండి. మేము నిరసన చెప్తున్నాము. రాహుల్ గాంధీ డౌన్ డౌన్. అవును. దట్స్ ఇట్. ఓకేనా? ఇది ఎట్లాగైనా గానీ కనీసం లేదు, ఇది బీజేపీ చెయ్యగలగాలి. మీరు మీరు లీడర్‌షిప్ చేయించండి శాస్త్రి గారు. మీరు బీజేపీ మీ లీడర్‌షిప్ సనాతన కదా! సేన చేయించండి. చేయించి యెస్. ఒక ఉద్యమం తీసుకురండి. ఇప్పుడు బీజేవైఎం కార్యకర్తలు యూత్ వెళ్లి గాంధీ భవన్‌ని ముట్టడించింది ఈ అవును. విషయంలో. హ్మ్. బావుంది కదా! నేనేమంటున్నానంటే వీళ్ళొక్కళ్ళే కాదు, అందరూ గుడికెళ్ళే ప్రతి ఒక్కడు, అక్కడ ప్రీస్ట్‌లు ముఖ్యంగా, వాళ్ళు నల్ల బ్యాడ్జ్‌లు పెట్టుకొని అందరికీ మీరు నల్ల బ్యాడ్జ్ పెట్టుకుంటేనే ఈరోజు టెంపుల్‌లోకొస్తారని జెప్పాలి. అవును. ఒకరోజు, ఒకే ఒక రోజు, ఆ ఒక్కరోజు ఒక ఆదివారమో, శనివారమో తీసుకోండి. అవును. ఉదయం కాలం గాని, సాయంకాలం గాని ఒక పూట తీసుకోండి. అందరూ ఎవరెవరు దేవదర్శనానికి వస్తున్నారో అందరూ నల్ల బ్యాడ్జ్‌లు ధరించండి. తిరుపతి, శ్రీశైలము, ఏ చిన్న టెంపులు, పోచమ్మ గుడి దగ్గర గూడా యెస్. మీరు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి భారతదేశం అంతా ఈరోజు అని జెప్పి బీజేపీని అనౌన్స్ చేయమని జెప్పండి. అవును. ఆర్ఎస్ఎస్‌ని అనౌన్స్ చేయమని జెప్పండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహా ఉద్యమం చేయగలరన్నారు గదా! ఏది? ఇది చేయించి చూపించమనండి. యెస్. మీరు చేస్తున్న త్యాగాలకి ఇది ఫలితం. కనీసం ఈరోజు ఒక్కరోజు భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒక త్రాటిపైకొచ్చి నిరసన గళం చేపట్టండి. అవును. అవును. ఇది శాస్త్రి గారు. చేయించాలి సార్. నేను మాట్లాడండి మాట్లాడతాను. మీరు. యాహ్! నేను మాట్లాడతాను. ఓకే. ఇంకా? యాహ్! ప్రస్తుతానికైతే ఇవి రెండే సార్. రైట్ సార్. ఉంటా మరి. ఓకే సార్. ఓహ్! ఓహ్! स्वागत करिए गोविंद का। स्वागतं सुस्वागतं शरणागत